చిన్న పెద్ద వయోభేదం లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో చేసుకునే పండుగ వినాయక చవితి. అయితే ఈ నెల 18 లేదా 19 తేదీల్లో ఎప్పుడు జరుపుకోవాలనే సందిగ్ధం కొనసాగుతోంది. చవితి తిథి 18, 19 తేదీల్లో 2 రోజుల్లోనూ ఉండటంతో పండుగ నిర్వహణపై వివిధ వర్గాల్లో ఏ రోజు పండుగ చేసుకోవాలనే అనుమానాలు తలెత్తాయి. అయితే పండితులు ఈ సందిగ్ధతకు తెరదించారు. ఏటా భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయక చవితి పండుగను దేశమంతా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబర్ 18, 19 తేదీల్లో 2 రోజులు చవితి తిథి ఉంది. దీంతో చవితి పండుగ ఏ రోజు జరుపుకోవాలన్న సందేహం మొదలైంది. ఏదైనా పండుగ చేసుకోవాలంటే ఆ పండుగకు సంబంధించిన శుభగడియలు ఉన్న సమయంలోనే జరుపుకోవాలి. పండితులు కూడా అదే చెబుతుంటారు. ఈ ఏడాది వినాయక చవితి పండుగ జరుపుకునే సమయంలో శుభగడియలు ఎప్పుడు? సెప్టెంబర్ 18వ తేదీనా, 19వ తేదీనా అనే గందరగోళం నెలకొంది. అంటే పండుగ తగులు మిగులు వస్తే ఇలాంటి గందరగోళం ఉంటుంది. అలాగే ఈ ఏడాది గణేష్ చతుర్థి తిథి విషయంలో కూడా తగులు మిగులు వచ్చాయి. దీనిపై పండితులు స్పష్టత ఇచ్చారు. దీనిపై వర్గల్ విద్యాసరస్వతి క్షేత్రంలో నెల రోజుల కిందటే 100 మంది సిద్ధాంతులతో చర్చించి వినాయక చవితి తేదీపై నిర్ణయం తీసుకుంది విద్వత్ సభ. ఇదే విషయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి నివేదించింది. 18/9/2023 సోమవారం విశేషం. పైగా సోమవారం రావుకాలం 9 గంటలకు వస్తుంది. 10-20 నిమిషాలకు గణపతి చవితి గడియలు వస్తాయి. ఆ చవితి గడియలు వస్తాయి కాబట్టి చవితి ప్రారంభమవుతుంది. ఆ చవితి ప్రారంభంలోనే స్వామికి ఎప్పుడైనా కానీ చవితి గడియలు వచ్చినప్పుడు రాత్రి లోపల ఎప్పుడైనా కానీ చేసుకోవచ్చు. చంద్రోదయం లోపల. ఆ చంద్రోదయం వస్తే రాత్రి 9:50 చంద్రోదయం వస్తుంది. ఆ సమయం లోపల పూజలు చేసుకొని చంద్రుడి కనిపిస్తాడు. మనకు కనిపించినా కానీ చంద్రుడు కనిపిస్తాడు మనకు. అందుకని ఆ దోష పరిహారం కోసము మన గణపతి పండుగ చేసుకుంటాం. ఆ దానికోసమే మరుసటి రోజు 19వ తేదీ ఉంటుంది కానీ చవితి గడియల్లో ఉంటుంది. కానీ చవితి రాత్రికి చంద్రోదయం సంబంధం లేదు కాబట్టి చంద్రుడు ఉంటేనే పండుగ చేసుకోవాల్సింది. చంద్రునికి గణపతికి సంబంధం కాబట్టి ఆ గణపతి పండుగ నిర్ణయించినారు. ప్రభుత్వ సెలవుల జాబితాలో ఇప్పటికే 18వ తేదీని అధికారిక సెలవు దినంగా ప్రకటించింది. మరోవైపు 1000 ఏళ్ల చరిత్ర ఉన్న స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చింది. చవితి తిథి ఈ నెల 18వ తేదీనే జరుపుకోవాలని సూచించింది. ఈ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 వరకు ఉంటుందని పండితులు వివరించారు. అంటే ఆ రోజే చవితి పూజ చేసుకోవాలి. కథలో చెప్పిన ప్రకారం చవితి తిథి 18వ తేదీ రాత్రి మాత్రమే ఉంది. అందువల్లే ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభమవుతాయి. వినాయక చవితి పండుగను ఈ నెల 18వ తేదీ సోమవారం రోజునే జరుపుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యుడు, ఆగమ పండితుడు, వేదాంతం విష్ణు భట్టాచార్యులు తెలిపారు.